హాయ్ అండి. ఇదొచ్చి లెహంగా డ్రెస్ మా పాపది. దీన్నైతే నేను ఫ్రాక్ లాగా అయితే ఆల్టరేషన్ చేస్తున్నా. అది ఎలాగనేది చూపిస్తానండి. చిన్న పిల్లలకి ఎక్కువ లెహంగాస్ అంత సెట్ కావు. అంత కంఫర్ట్ గా అనిపించవన్నమాట. వాళ్ళకి వేసుకుంటే జారిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి దీన్ని నేను ఫ్రాక్ లాగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దానికోసం మనకు బ్లౌజ్ ఉంటది కదా, లెహంగా బ్లౌజ్. దాంట్లో నేను బ్యాక్ సైడ్ ఇలా హుక్స్ కాజా పట్టి ఉందన్నమాట. దాంట్లో హుక్స్ల వైపు ఒక లాస్ట్ హుక్ ఉంటది కదా, మనకి లాస్ట్ హుక్ అయితే ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చి మనకి స్టిచ్చింగ్ లో పోతుంది, అందుకని తీసేసాను. ఇప్పుడు దీన్ని ఎలా జాయింట్ చేసుకోవాలంటే, లెహంగా పావడికి సైడ్ లో నాడాలు అయితే వేసుకుంటాం కదా, కొంచెం ఓపెన్ పెట్టి అక్కడి నుంచి జాయింట్ అనేది వేస్తున్నాను. దానికోసం లెహంగా పావడికి సైడ్ నాడాలు వేస్తాం కదా, అక్కడి నుంచి అయితే జాయింట్ వేస్తున్నాను. అది కూడా మనం ఫ్రంట్ టక్స్ వేస్తాం కదా బ్లౌజ్ కి, ఫస్ట్ టక్స్ దగ్గర నుంచి జాయింట్ అనేది వేసుకోవాలి. చుట్టూ కూడా లెంత్ అనేది సరిపోతుంది కరెక్ట్ గా. ఇప్పుడు నేను ఫస్ట్ టక్స్ దగ్గర నుంచి అయితే జాయింట్ అనేది వేస్తున్నాను. లెహంగా పావడికి మనం నడుం బెల్ట్ వేస్తాం కదా, అది ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ వచ్చేలాగా అయితే చుట్టూ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టక్స్ దగ్గర నుంచి ఫ్రంట్ సగం అయితే జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ అదేలాగా అయితే జాయింట్ చేసుకోవాలి. ఆ నాడ దగ్గర నుంచి ఇంకో వైపు కూడా ఇంకో సగానికి ఇలా నీట్ గా చుట్టూ కూడా ఇలా అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకు హుక్స్లు కాజాలు, బ్యాక్ సైడ్ హుక్స్ కాజా ఉంటుంది కదా, ఆ రెండు పట్టీల దగ్గర అయితే ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే వదలాలి స్టిచ్చింగ్ వేయకుండా. దీన్ని అయితే మనం హుక్స్లు పట్టి కింద పెట్టి కాజా పట్టి అయితే పైకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి లాస్ట్ లో. ఇది ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి హుక్స్లు పట్టి కాజా పట్టి అనేది మనకి గ్యాప్ అనేది ఉండకూడదు. రెండు ఇలా జాయింట్ పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనం హుక్స్ వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటది అన్నమాట. ఇప్పుడు చుట్టూ కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. నాకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మన లెహంగాని ఫ్రాక్ లాగా ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. నాకు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సేమ్ ఫ్రాక్ లాగానే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ.